అందరికీ నమస్కారం. జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ 75వ జన్మదినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ప్రపంచ దేశాలలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. జన హృదయ నేత అని ఎందుకన్నామంటే, జన హృదయాలలో చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఇమిడిపోయి ఉన్నారో, అందరూ తమ తమ హృదయాలలో చంద్రబాబు నాయుడిని ఎలా పూజిస్తున్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు మనం చూసాం, కలారా చూసాం. దాదాపు 25-26 దేశాలలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టుకు నిరసనగా ఎంతమంది ప్రజలు బయటకు వచ్చి తమ యొక్క నిరసనని తెలియజేసింది, విడుదలకు పోరాటం చేసింది మనం చూసాం. అందుకనే జన హృదయ నేత అనటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1950 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ జన్మించడం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ పుట్టడమే మహాభాగ్యం. ఎందుకంటే ఏప్రిల్ నెలలో పుట్టిన చాలామంది వ్యక్తులు కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా ప్రసిద్ధి చెందారు. జ్యోతిరావు పూలే కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, అంబేద్కర్ కానీ, వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళే. అంతటి మహత్తరమైన మాసమైనటువంటి ఈ ఏప్రిల్ నెలలో చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మించడం జరిగింది. అందుకనే అతను అంత గొప్ప వ్యక్తి కావడం కూడా అయి ఉండొచ్చని మనం చెప్పుకోవచ్చు. సరే, విద్యార్థి దశ నుంచి రాజకీయ పరిణామాలని, సమాజం పట్ల అవగాహనని పెంపొందించుకొని, అవపోసాన్ని పట్టుకొని పుట్టుకతోనే రాజకీయ లక్షణాలని పుణిగిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఆటుపోటుల్ని తట్టుకుంటూ, ఎన్నో అవమానాల్ని దిగమింగుకుంటూ ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రపంచ నేతగా వెతకటం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీలో, ఒక జాతీయ పార్టీ నుంచి పోటీ చేసి రాజకీయ ఆరంగరేటం చేసి ప్రాంతీయ పార్టీలోకి ప్రవేశించి ప్రాంతీయ పార్టీలో అధినేతగా అవతారం ఎత్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచ నేతగా ఎదగటం, ప్రపంచ నాయకుల యొక్క అభిమానాన్ని చూరగలటం మామూలు విషయం కాదు. చాలా అసాధ్యమైన విషయం, ఎవరికి సాధ్యం కాలేనటువంటి విషయం కూడా. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉంటూ 40 సంవత్సరాల పాటు ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగాను ఉంటూ అత్యంత క్రియాశీలకంగా, ప్రభావశీలతంగా, అంటే అధికారమా అనధికారం అనేది కాదు, 24/7 కూడా ప్రభావితంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచ దేశాలన్నీ కూడా తమ వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి తెలుగు ప్రజలు తమ తమ కుటుంబంలో కానీ, తమ తమ యొక్క జీవితాలలో కానీ తిరిగి చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలోనూ చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క విజను, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు అనేవి ప్రతి ఫ్యామిలీని స్మృశించి ఉంటాయి. ఎవరైనా కాదనగలరా? ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే తొలిసారి 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక వినూత్నమైన కార్యక్రమాలతో, ఒక వినూత్నమైన పద్ధతిలో రాష్ట్ర ప్రజలందరినీ కూడా
రాష్ట్ర ప్రజలనే కాదు అన్ని రాజకీయ పార్టీలను ప్రపంచ దేశాలందరినీ కూడా తమ వైపు తిప్పుకొని ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అమలుపరిచేటటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినవి ఎక్కువ భాగం. ప్రజల యొక్క జీవితాలను మార్పు తెచ్చే విధంగా, జీవితాలలో కొత్త వరడిని సృష్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అనేవి పనిచేశాయి. ఒక జన్మభూమి కార్యక్రమం అయితేమి, ప్రజల వద్దకు పాలన అయితేనేమి, వృద్ధాప్య పింఛన్ పెంపకం అయితేనేమి, అనేక రకాల కార్పొరేషన్లు అయితేనేమి, డ్వాక్రా సంఘాలు చాలా ముఖ్యమైనవి, మహిళలకు ఉపయోగపడేటువంటి పొదుపు సంఘాలు, వాటిని ఇప్పుడు డ్వాక్రా సంఘాలని కూడా అంటారు. ఈ డ్వాక్రా సంఘాలు అయితేమి, ఆదరణ ముట్లయితేమి, పనిముట్లయితేమి, రోషిని పథకం అయితేమి, విదేశీ విద్య అయితేమి, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ మోతాదులో ఇవ్వటం అయితేమి, ఏదైతేనేమి ప్రజలలో ప్రతి ఒక్క కుటుంబంలో అంతో ఇంతో ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎన్నో అవమానాలను దిగమింగుకొని కూడా, ఇక్కడ అవమానాలను ఎందుకు దిగమింగుకున్నాడంటే అవమానాలను దిగమింగుకోబట్టే వెలుగొందుతున్న వజ్రంలాగా తయారైనటువంటి నాయకుడని చెప్పుకోవచ్చు. అదే ఆ అవమానాలన్నీ పట్టించుకొని ఎదురుదాడి చేసి, అవమానాలని వ్యతిరేకించి ఎదురుదాడి చేయటం వల్ల అనేక తప్పిదాలు ఏర్పడతాయి రాజకీయాలు. ఆ తప్పిదాల వల్ల మన విజన్ అనేది దెబ్బతింటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరినీ కూడా తమ వైపు తిప్పుకొని తిరిగి 1999లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1999లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే 95కి 2004 95-99 మధ్యలోనే విజన్ 2020 అనే ఒక విజన్ డాక్యుమెంటరీని తయారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఒక డాక్యుమెంటరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు దాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సంగతి చూడండి, విజన్ 2020 ఏంది, అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో, అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేమని. కానీ అటువంటి విమర్శలని ఏమీ కూడా పట్టించుకోకుండా ఆ విజన్ డాక్యుమెంటరీ ప్రకారం కార్యరూపాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి చేయటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాద్ని డెవలప్ చేయాలి. హైదరాబాద్ను డెవలప్ చేయాలంటే ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి యువత కానీ ప్రజలు కానీ రాజధానికి తరలి వచ్చే విధంగా, ఇక్కడ వ్యాపార కార్యక్రమాలు పెరిగే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ప్రపంచంలో మొగ్గతొడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో మొగ్గతొడుగుతూ ఉంది. భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలలో ఐటీ విప్లవం అనేది కొనసాగుతుంది. కర్ణాటక అయితేమి, తమిళనాడు అయితేమి, ఎక్కువగా కర్ణాటక తమిళనాడులోనే ఐటీ అనేది ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితులలో అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎస్ఎం కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడేవాళ్ళు అభివృద్ధిలో. అప్పుడు అమెరికా పర్యటన పెట్టుకొని ప్రత్యేకంగా అమెరికాలో పర్యటించి అమెరికా అధ్యక్షులను కలవటం కానీ, అదే సమయంలో బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆద్యుడైనటువంటి బిల్ క్లింటన్ భారతదేశ పర్యటన పెట్టుకున్నప్పుడు నాకు ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలని అడిగి బిల్ క్లింటన్కి రాజకీయ నాయకులతో కలవటం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అతన్ని ఒప్పించి మెప్పించి 10 నిమిషాలు కాస్త 45 నిమిషాలు, దరిదాపు గంట వరకు సమావేశం కావటం, అతనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పి అతన్ని ఒప్పించి మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మైక్రోసాఫ్ట్ అనేది మర్రి చెట్టు లాంటిది. ఈ మర్రి చెట్టు పెరిగి పెద్దదయ్యి ఓడలో ఏర్పరిచి కొమ్మలు విస్తరించి హైదరాబాద్ అనేది ఒక ఐటీ హబ్గా తయారు కావడానికి ఉపయోగపడింది. ఇది హైదరాబాద్ యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.
హైదరాబాదులో సైబరాబాద్ అనే కొత్త సిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ను కూడా ఒక భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా పయనించేటట్లు చేసింది. హైదరాబాద్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్లో డెవలప్ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ ఐటీ జాబులో పరుగులు పెట్టడం గమనించి ఐటీ జాబులు ఎంత ఎక్కువగా వస్తున్నాయో అందుకు తగ్గట్టు చదువులకు తగ్గట్టు కాలేజీలు ఇక్కడ లేవనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించి అనేక ఇంజనీరింగ్ కాలేజీలను మంజూరు చేసి ఐటీ జాబ్స్ ఎన్నైతే ఉంటాయో వాటికి కంటే కూడా ఎక్కువ మంది లభ్యమయ్యేటట్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని వచ్చే విధంగా కాలేజీలను ఏర్పాటు చేయటం, ఇవి ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క జీవితాలలో పెను మార్పులు తెచ్చింది. ఈరోజు ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒకడు ఎన్ఆర్ఐగా ఉన్నాడు. ఇతర దేశాలలో సాఫ్ట్వేర్ జాబ్ చేయటము, లేదా మన హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల నగరాల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవటము ఒకరిద్దరు ప్రతి నగరంలో ఉన్నారు. సహజంగా ఒక ఊరిలో ఒకటి రెండు కుటుంబాలు బాగా డెవలప్ అయ్యాయంటే వాళ్ళ వల్ల ఆ ఊరికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. లేదా వాళ్ళను చూసి మిగతా ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పిల్లలను చదివించుకొని వాళ్ళని పైకి తెచ్చే విధంగా కూడా వాళ్ళు కూడా మార్పు చెందుతారు. ఈ విధంగా ఈ ఐటీలో వచ్చినటువంటి విప్లవం తర్వాత క్రమేణా రియల్ ఎస్టేట్ రంగంలో పాకింది. ఆ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలా పెను మార్పులు జరిగి ఉధృతంగా రియల్ ఎస్టేట్ రంగం పరిగిస్తుందో మనందరికీ తెలుసు. సరే, ఈ విధంగా అవమానాలను దిగమింగుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2004లో ప్రజల అనాలోచిత నిర్ణయం వల్ల ఓటమి చెందడం జరిగింది. ఓటమి చెందినప్పటికీ నిరుత్సాహపరచకుండా తమ చేసినటువంటి అభివృద్ధిని వచ్చినటువంటి ప్రభుత్వం ఆటంకపరచకుండా వాళ్ళతో అసెంబ్లీలో పోరాడుతూ వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళని అప్రమత్తం చేస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్ష పాత్ర కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించటం, తదనంతర పరిణామాలలో రెండోసారి కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల మళ్ళీ ఓడిపోవటం, తర్వాత రాష్ట్రం విడిపోవటం, ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటాడు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నాడు నిండు పార్లమెంటులో, విభజిత ఆంధ్రప్రదేశ్కు మీరు నష్టం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, మీరు విభజన హామీల్ని చట్టరూపంలో చెప్పలేదు, వరకు నోటి మాటగా చెప్తున్నారు, అప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు అవి అమలు పరుస్తాయో లేదో ఎవరికీ తెలియదు అని పార్టీలన్నీ గగ్గోలు పెట్టినప్పటికీ మన్మోహన్ సింగ్ గారు సూటిగా ఒక మాట మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు అవసరం లేదు, బాబు గారు ఉన్నారు చాలని. అంటే బాబు గారి మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నది, బాబు గారి మీద ఎంత ఆలోచన ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పటికే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనని చంద్రబాబు నాయుడుకి వచ్చేటటువంటి మంచి పేరును సహించలేనటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది నాయకులు అప్పటికే మొదలై చంద్రబాబు నాయుడు ఓడిగాలంటే మనం ఏం చేయాలని వికృత చర్యలకు, వికృత క్రీడలకు ఆంధ్రప్రదేశ్ని అడ్డాగా మార్చడం జరిగింది. కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. ఏదేమైనప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్లో వాటిని తప్పించుకొని తొలి ముఖ్యమంత్రిగా ఈ కుట్రల్ని అధిగమించి ప్రజలు అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. తర్వాత తమ విజనరీని ఇంకోసారి కొనసాగిస్తూ వినూత్నమైన పథకాలతో విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టించడం జరిగింది. రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే ఒక వినూత్నమైన పద్ధతిలో భూసేకరణ విధానంలో ఇక్కడ రైతులను మెప్పించి అనేక వేల ఎకరాలు స్వాధీనం చేసుకోవటం, ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేకుండా అనేక వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సమయంలో రాజకీయ వికృత క్రీడలో
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసేటటువంటి అభివృద్ధిని సహించలేక, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటటువంటి మంచి పేరుని సహించలేక అనేక రకాలైన వికృత క్రీడలు 2019లో ఓడిపోవటం జరిగింది. 2019లో ఓడిపోవటం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి మంచే చేసింది అనుకోవచ్చు. 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ వికృతమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయడం, భ్రష్టు పట్టించడం జరిగింది. వీటన్నిటి నుంచి ప్రజలను మేల్కొని మనం చాలా తప్పు చేశాం చంద్రబాబు నాయుడిని ఓడించి అని తెలుసుకొని తిరిగి 2024లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు విజన్ 2047 అనే డాక్యుమెంట్ని తయారు చేసుకొని దాని ప్రకారం అభివృద్ధి ప్రణాళికలు వేసుకొని ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం నలుగుమూలలా 4 రకాలుగా అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ప్రధాన ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నటువంటి ఈ మహోన్నతమైన వ్యక్తికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరొక ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వరవడిని సృష్టించి ప్రజలలో ఒక గేమ్ చేంజర్గా మారేటటువంటి P4 ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 పథకం వలన అనేక మంది పేదవాళ్ళు కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, ఉన్నతమైన వ్యక్తుల్ని మెప్పించి వాళ్ళ ద్వారా అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని బాగుపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని P4 కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక రోజుల్లో కూడా మనం చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటూ పోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎంతో ప్రజలు నాయకులు అనేక మంది నాయకులు రకరకాలుగా విమర్శిస్తూ ప్రజలను కూడా నమ్మించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ, అతని యొక్క చేసినటువంటి పనులు, ప్రజలు అతని వల్ల లబ్ధి పొందిన విధానం కళ్ళకు కట్టినట్టు మనకి జగన్మోహన్ రెడ్డి చూపించాడు. అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ప్రజలందరూ అలర్ట్ అయ్యి అసలు ప్రజాస్వామ్యంలో ఇదేమి కర్మ, సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసి మన కుటుంబాలలో వెలుగును నింపినటువంటి ఒక్కొక్క కుటుంబంలో 3 తరాలను బాగుపరిచినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం ఇది కరెక్టేనా అని చెప్పి ప్రజలు మేల్కొని దానికి తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టుని తిరుగుబాటు చేయడం జరిగింది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ విడుదలైనప్పుడు జరిగినటువంటి ర్యాలీ. ఇది మరొకసారి జన హృదయ నేతకు మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా, దైవ సాక్షిగా, వ్యక్తిగతంగా నా తరపున, కెన్ మీడియా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.